ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వండర్ నెట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ నెట్ ఛానల్. ఈ రోజు అయితే మా టీం అందరితో కలిసి మేమైతే నేరేడు పండ్ల వేటకైతే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. ఈ వీడియో అయితే తప్పక చూడండి. నేరేడు పండ్లు అయితే ఈ అడవిలోనే ఉన్నాయి. ఇదే జస్ట్ ఎంట్రన్స్. ఇక్కడదే మేము మీకు ఎలా ఉంటుందో వీడియో చూసి చూపిస్తాము. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. చాలా ఫన్ అయితే ఉంటుంది మా టీంతో కలిసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చాలా చెట్లు అయితే తిరిగాము, కానీ ఏ చెట్లు అయితే దొరకలేదు. ఏదో ఈ చెట్లునైనా ఒక 2 కాయలు అయితే కోసుకున్నాము. చూడొచ్చు మీరు. ఈ మా చుట్టూ అయితే గత 2 సంవత్సరాల ముందు అయితే మేము వచ్చాము. అప్పుడైతే ఒక్కో చెట్లు దండిగా ఉన్నాయి. ఒక కవర్ నిండా కోసుకు ఈ మొత్తం చాలు అనుకునే వాళ్ళు. తర్వాత ఈ కంపెనీలో అవి వచ్చే వల్ల పొల్యూషన్, రెయిన్ఫాల్ లేయడంతో ఒక చెట్లు కూడా దొరకడం లేదు. ఇప్పుడైతే కూడా ఒక్క చెట్లు కూడా దొరకట్లేదు. ఇది ఒక చెట్లు అయితే 1-2 పండ్లు అయితే ఉన్నాయి. కానీ ఈ వీడియోలో మొత్తం మేము ఖచ్చితంగా మీకు పన్ను అండ్ ఈ నేరేడు పండ్లు ఖచ్చితంగా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. నిజమా? కుట్టేసిందిరా, బ్యాట్ లేదు చూస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే చెట్టు అయితే రీచ్ అయిపోయాము. ఈ చెట్లో చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయో, అలాగే జురుగులు కూడా ఉన్నాయి. ఇవి కానీ ఎక్కడ పుట్టాయో అక్కడే అయితే ఇంతలా వాసిపోతాయి. మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా కోసుకుంటున్నారు, అలాగే భద్రంగా కోసుకుంటున్నారు చెట్ల దగ్గర. మీరు కూడా ఇలాంటి చీమలు ఎప్పుడైనా చూసారనుకో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి చాలా డేంజరు ఒంటికి. అలాగే ఈ పండ్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా తీయగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్లు అయితే ఇంకా చెట్లు అయితే విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ బ్లాక్ బెర్రీ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అనేది నేను చెప్తాను. దీన్ని తినడం వల్ల విటమిన్ సి, మెగ్నీషియం మరియు ఫైబర్ అనేవి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా తగ్గుతుంది. అలాగే కాకుండా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది. ఇవైతే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను, మా టీచర్స్ చెప్పింది. మీకేమైనా తెలుస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది, లేదా ఇతరులకు కూడా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్లు అయితే మాకైతే పండ్లు అయితే దొరకలేదు. కానీ మా ఫ్రెండ్స్ లో పవన్ అనేవాడు చెట్టు అయితే ఎక్కుతాడు. చూడండి ఎక్కుతున్నాడు, మాకోసమే ఎక్కుతున్నాడు. ఈరోజైతే ఈ చెట్లు అయితే మాకు కాయలు అయితే దొరకలేదు. కానీ మా ఫ్రెండ్స్ పవన్ అనేవాడు ఈ చెట్టు అయితే ఎక్కుతున్నాడు మా కోసం. చూడండి పండ్లు అయితే రాలుస్తున్నాడు, కానీ పర్లేదు అయ్యి ఒకటి కూడా. పవన్ కమాన్ రాజు. ధనుష్ చూడండి కవర్ పెట్టుకొని ఊగుతున్నాడు పండ్లు ఏర్పేదానికి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే రాలుస్తుంది. ఓ మై గాడ్, చాలా పెద్ద పండ్లు అయితే ఉన్నట్టున్నాయి దీంతో. ఓ మై గాడ్, వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా ఏరుకుంటున్నారు. పండ్లు అయితే చాలా అయితే తీగ ఉన్నట్టున్నాయి, అందుకే ఏరుకుంటున్నారు పడి పడి. ధనుష్ ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఫ్రెండ్ అయితే రాచాడు కదా, అవే ఈ పండ్లు ఎలా ఏరుకుంటున్నాము చూడండి. ధనుష్ కమాన్ రా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలసిపోయాను ఫ్రెండ్స్. నన్ను వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని పోవాలి, నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. మా వల్ల అయితే కాలేదు. ఇంత పెద్ద అడిగి చూడడానికి 2 రోజులైనా పడతాయి మినిమమ్. చూడండి ఇన్ని నేడు పనులు కోస్తున్నాం, అవి అయితే మాకు చాలు. మా ఫ్రెండ్ అయితే చూడండి ఫోటో షూట్ కోసం అయితే ఈ రోడ్డు బాగున్నాడు, ఫోటో షూట్ చేస్తున్నాడు. కానీ వాడు ఫోటో షూట్ తీయలేదు, అలసిపోయి కూర్చునేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వాడిని అయితే ఒకసారి మీరు ఎలా ఉన్నది వాడి ఫేసు.